జయంతి చేయడం జరిగింది. అలాగే శివరాజ్ అన్న శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ గురించి ఎవరు కలుపుతారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఇక్కడ విచ్చేసినటువంటి యువకులు, బంధువులు, హిందూ సోదరులు మీ అందరికీ కూడా శివాజీ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే శివాజీ మహారాజ్ జయంతి చేస్తున్నారో ఈ యొక్క కార్యక్రమం చాలా మంచి కార్యక్రమము. ప్రతి ఒక్క యువకుడు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క గల్లీలో, ప్రతి బస్తీలో ఈ యొక్క శివాజీ మహారాజ్ని ఈరోజు స్మరించుకోవడం చాలా అవసరము. ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నట్లయితే భారతదేశంలోని యువత ఏ దిశలో పయనిస్తుందో తెలియకుండా ఉంది. శివాజీ మహారాజ్ మనకు ఎన్నో రకాలైనటువంటి మంచి దారులు మనకు ఇచ్చాడు. ఏమిటంటే శివాజీ మహారాజ్ గొప్పతనం ఏమిటి, అసలు ఎందుకు చేసుకోవాలి అంటే శివాజీ మహారాజు పూర్తిగా మన దేశము బానిసత్వంలో ఉన్నప్పుడు మన యొక్క హిందూ బంధువులను, మన యొక్క హిందూ సామ్రాజ్యాన్ని, మన యొక్క హిందూ సంస్కృతిని కాపాడాలని చెప్పి ఒకే ఒక్కడు ముందుకు నడుం కట్టి వచ్చి తన యొక్క మాతా జీజాబాయి ఆదేశానుసారం ముందుకు నడిచి ఎక్కడ కూడా భయపడకుండా, ఎక్కడ కూడా జంకకుండా కేవలం ఒకే ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి మీరందరూ, ఒకే ఒక్కడు ముందుకొచ్చి అఖండ భారతాన్ని స్థాపించడం జరిగింది. అఖండ భారతం స్థాపించిన తర్వాత విశ్వవ్యాప్తంగా కూడా మన యొక్క ఓం జెండాను, మన యొక్క సంస్కృతిని, మన యొక్క ఈ యొక్క సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుతూ ప్రపంచవ్యాప్తంగా కూడా హిందువు అంటే శక్తి సంపన్నుడు, హిందువు అంటే ఒక పరాక్రముడు, హిందువు అంటే ఒక తెలివితేటలు గలవాడు, హిందువు అంటే అనేక రకమైనటువంటి వైవిధ్యమైనటువంటి ఆలోచనలు, భావాలు కలిగిన వాడని చెప్పేసి శివాజీ మహారాజు ప్రపంచాన్ని కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క యువకుడు, ఈరోజు యువకులంతా ఏం చేస్తున్నారు, వారు పాశ్చాత్య సంస్కృతికి అంటే మన యొక్క ఫారెన్ కల్చర్కి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో లేటెస్ట్ మొబైల్స్, దానివల్ల లాభం ఏమిటి అది అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. హిందూ ధర్మాన్ని కాపాడాలి, మన యొక్క సంస్కృతి ఏమిటి, మన యొక్క ధర్మం ఏమిటి, ప్రతి వారు కూడా రోజుకు 1 గంట లేకపోతే 2 గంటల సేపు అయినా సరే మన యొక్క ధర్మం గురించి పనిచేయడం, శివాజీ మహారాజు అడుగుజాడల్లో నడుస్తూ మన యొక్క ధర్మస్థాపనకై మనం కూడా నడుము బిగించి ముందుకు వెళ్ళాలి. శివాజీ మహారాజు ఒకే ఒక్కడు, ఆయనకు ఏ రాజ్యం లేదు, ఎక్కడ కూడా ఆయన ముందుగా రాజు అని ప్రకటించుకోలేదు. అందరితో పాటు మనతో పాటు ఆయన కూడా బానిసత్వంలోనే ఉన్నాడు. కానీ జీజామాత ఆదేశాల అనుసారం సమర్థ రామదాసు గురువు ఆయన యొక్క సమర్థమైనటువంటి ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళి కేవలం ఒక్కడే ప్రపంచవ్యాప్తంగా కూడా సైనికులను తయారు చేసుకొని దేశవ్యాప్తంగా కూడా రాజ్యాలు స్థాపించి 245 రాజ్యాలతో కొట్లాడి ప్రతి ఒక్క యుద్ధంలో ఆయన గెలవడం జరిగింది. 245 యుద్ధాలు చేశాడు. అంటే ఇది ఎవరికైనా సాధ్యమా? చాలా ఏ రాజైనా చూడండి 2 యుద్ధాలు, 3 యుద్ధాలు, 4 యుద్ధాల్లోనే కుదేలైపోయి ఉంటారు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మాత్రం 245 యుద్ధాలు చేసి ప్రతి ఒక్క యుద్ధంలో జయకేతనం ఎగరేసాడు. అంటే ఇది ఎట్లా సాధ్యం అంటే ప్రతిసారి అయినా వ్యూహాలు మార్చుకునేవాడు. కంప్లీట్గా ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క రకంగా యుద్ధాలు. గొరిల్లా యుద్ధం ఇప్పుడు చూస్తున్నారు మీరు. గొరిల్లా యుద్ధం అనేది ఇంట్రడ్యూస్ చేసిందే శివాజీ మహారాజ్. ఇప్పుడు మీరు ఇండియన్ నేవీ చూస్తున్నారు. నేవీ అంటే సముద్ర మార్గంలో ఉన్నటువంటి సైనికులంతా కూడా సముద్ర మార్గాన్ని అటాక్ చేయడం జరుగుతుంది శత్రువులను. అదంతా ఎలా నేర్చుకున్నారంటే శివాజీ మహారాజ్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. అంతేకాకుండా స్త్రీల పట్ల మంచి గౌరవం, మాతృమూర్తుల పట్ల మంచి గౌరవం, గురువుల పట్ల అత్యంత విశ్వసనీయమైనటువంటి గౌరవం, ఇవన్నీ కూడా ఈ యొక్క మహాపురుషుడు అయినటువంటి శివాజీ మహారాజ్ మనందరికీ ఈ యొక్క హిందూ ధర్మానికి మన యొక్క సంస్కృతిని కాపాడమని చెప్పేసి ప్రపంచానికి కూడా చాటి చెప్పడం జరిగింది. కాబట్టి కొన్ని మార్గాలు కొన్ని తెలుసుకొని ఆయన యొక్క అడుగుజాడలో మనం అందరం నడిస్తే యువకులము మన యొక్క భారతదేశము సూపర్ పవర్గా, ఇంకా మన యొక్క ధర్మము సంస్కృతి కూడా అఖండాలకు వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మీరందరూ కూడా శివాజీ మహారాజ్ని ఈరోజు గుర్తించుకుంటున్నందుకు మనం చాలా గర్వపడాలి. నాతో పాటు అనంది భారత్ మాతా కీ జై, 2 చేతుల మీదకి పెట్టి అనండి భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై జై మాతా, శివాజీ జయంతి
చేతిలో కత్తిని చూడు, శివాజీ చేతిలో కత్తిని చూడు. అందరికీ నా యొక్క శుభాభివందనాలు. పై కూడా ఇప్పుడు హోమ్ జెండా ఆవిష్కరణ చేయాలి. దాని తర్వాత చంద్రగిరి నగర్లో ఒకటి, పీపీ నగర్లో ఒకటి, రామారాం చౌరస్తాను లాస్ట్. అక్కడ నుంచి మనం బైక్ ర్యాలీగా రంగారెడ్డి నగర్ దాకా బయలుదేరాలి. మనం అందరం కొద్దిగా కలిసి కొద్దిగా వీర సత్తా చూపెడదాం, హిందూ వీర సత్తా. ఓకేనా? జై శ్రీరామ్. అందరం కలిసిపోవాలి.